ముకుందా జ్యువెల్స్ లో అక్షయ తృతీయ సందర్భంగా 1 గ్రామ్ గోల్డ్ కొనుగోలుపై 1 గ్రామ్ సిల్వర్ ఉచితం. ఏప్రిల్ 29 నుంచి మే 24 వరకు మాత్రమే. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తుంది సుమన్ టీవీ నెట్వర్క్. మరి 12వ తారీఖున మనకి వైశాఖ పౌర్ణిమ ఉంటుంది. మరి ఈ పౌర్ణిమ రోజున మనం ఏం చేస్తే మనకి ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా కూడా దాని నుంచి బయటపడడానికి ఒక చక్కటి పరిహార మార్గాలతో పాటు ఆ రోజు మనం చేసుకున్నట్లయితే అటు ఆర్థికంగా, ఉద్యోగపరంగా, వివాహపరంగా ఇలాంటి ఎదురయ్యే మన జాతకరీత్యా సమస్యల నుంచి బయటపడడానికి మంచి పరిష్కార మార్గాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు. నమస్కారం గురువు గారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, వైశాఖ పౌర్ణమి మరి ఈ రోజు యొక్క విశిష్టత ఏంటో మేము తెలుసుకోవాలనుకుంటున్నామండి. వైశాఖ పౌర్ణమి మనకున్నటువంటి ప్రతి మాసము కూడా ఒక పుణ్యమాసమే. ప్రతి మాసానికి ఒక విశిష్టత ఉంది. పుష్యమాసము పోషింపబడేటువంటి మాసము. ఆ రోజున విశేషమైనటువంటి పౌర్ణమి రోజున విశేషమైనటువంటి దేవతారాధన చేయడం వల్ల మనము పోషించే శక్తి మనకు కలుగుతుంది. మాఘమాసము అంటే పాపాలని తొలగించేటువంటి పౌర్ణమి. అలాగే ఈ చైత్రమాసము, వైశాఖ మాసము, ఆశ్వేజ మాసం అమ్మవారికి సంబంధించింది, భాద్రపద మాసం పితృదేవతలకి సంబంధించినటువంటిది, అలాగే కార్తీక మాసం ఈశ్వరారాధనకి, శ్రావణ మాసం లక్ష్మీదేవికి, ఇలా ఒక్కొక్క మాసము ఒక్కొక్క దేవతారాధనకి సంబంధించినదైతే విశాఖ అనగా వైశాఖ మాసం అనేటువంటిది విష్ణు ప్రీతి కోసమే చెప్పబడినటువంటిది. విశాఖ నక్షత్రము సంపూర్ణంగా ఉన్నటువంటి రోజు. అందుకనే ఈ విశాఖ నక్షత్రానికి ఒక గొప్పతనం ఏంటంటే ఉన్నవే 27 నక్షత్రాలు. ఆ 27 నక్షత్రాలలో రాజు లాంటిది ఈ విశాఖ నక్షత్రం. అన్నిటికీ అధిపతి అనమాట. అందుకనే నక్షత్రానికి ఉండే మంత్రంలో ఈ సంబంధించినటువంటి మంత్రానికి ఓం నక్షత్రాణామధిపత్ని విశాఖే, విశాఖ నక్షత్రం అధిపతి లాంటిదని చెప్పి మనకు చెబుతుంది. అంతేకాకుండా ఈ రోజు ఉన్నటువంటి విశిష్టత ఏంటంటే, మామూలుగా పౌర్ణమి అనేక సందర్భాల్లో వస్తుంటాయి. పౌర్ణమి అంటేనే మనకు చెప్పబడినటువంటిది సంపూర్ణముగా షోడశ కళలతో భాసిల్లుతున్నటువంటి చంద్ర భగవానుడి యొక్క స్వరూపము. అట్టి చంద్రుడికి సంబంధించినటువంటి వారము సోమవారం కూడా కలిసి రావడము చాలా విశిష్టత. కాబట్టి ఈ యొక్క సోమవారముతో కూడినటువంటి వైశాఖ పౌర్ణమి అత్యంత ప్రభావవంతమైనది, మహిమాన్వితమైనదిగా చెప్పవచ్చమ్మా. గురుగారు, మహిమాన్వితమైన రోజు ఈ పౌర్ణమి అని చెప్పేసి అన్నారు కదా, మరి ఇలాంటి రోజున పుణ్యం సంపాదించుకోవాలంటే ఎలాంటి పూజలు, ఎలాంటి దానాలు చేస్తే మంచిదంటారు? ముఖ్యంగా మనము మన స్వార్థం కోసం మనం ఏమైనా చేస్తుంటాం ప్రతి దినంలో. ఎందుకంటే స్వార్థం లేకపోతే మనిషి జీవించలేడు. నాకు ఇది కావాలనే స్వార్థం లేకపోతే ఆ వస్తువు గురించి ఆశపడడు, చేజిక్కించుకోలేడు. కాబట్టి స్వార్థం ఉండవచ్చు, మితిమీరిన స్వార్థం ఉండకూడదు. ఇక్కడ మనకేంటంటే పుణ్యం సంపాదించుకోవాలంటే దానాది కార్యక్రమాలు చేయాలి. అంటే ఏంటి? మన దగ్గర ఉన్నది వదులుకోవడానికి సిద్ధపడాలి. అది మనం పుణ్యం చేయాలంటే దానం చేస్తేనే పుణ్యము. అందుకనే పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డ అన్నారు. అంటే ఇక్కడ పురుషుడిని స్త్రీని సమంగానే చూశారు. దానం చేస్తేనే పుణ్యం వస్తుంది. దానం చేస్తే స్త్రీ పుడుతుంది. ఆ స్త్రీ వల్ల మళ్ళీ వంశ ఉద్ధరణ అవుతుంది. అందుకనే ఆ పుణ్యం, స్త్రీని దానం చేస్తే స్త్రీ జన్మిస్తుంది. ఆ స్త్రీ వల్ల పుణ్యం కలుగుతుంది తండ్రికి. అందుకే పుణ్యం కొద్దీ పురుషుడు అన్నారు. అది ఇక్కడ. కాబట్టి దానం చేయమని మనకు శాస్త్రం చెప్పబడి ఉంది. ముఖ్యంగా ఇది వసంత ఋతువులో ఉండేటువంటి మాసం. ఇక రాబోవుది గ్రీష్మ ఋతువు. పేరులోనే గ్రీష్మము అని ఉంది. అంటే ఏంటి? ఎండ వేడి భగభగలాడుతూ ఉంటుంది. ఈ వాతావరణం అంతా ప్రకృతి ఎండిపోతుంది. కాబట్టి కోల్పోయినటువంటి ప్రాణాన్ని పొందించగలిగేటువంటిది నీరు మాత్రమే అన్ని ప్రాణులకి కూడా. అందుకనే చలివేంద్రాలు ఎక్కడ పడితే అక్కడ అలవాటు చేయండి. ఇంటి ముందరైనా పెట్టుకోవచ్చు చలివేంద్రం. చిన్న కుండ పెట్టినా చాలు. ఆ రోజున నీటి దానం చాలా గొప్పది. ఆ పౌర్ణమి రోజున మజ్జిగని దానం చేయండి అమ్మా. ఎవరికి అవసరమైతే ఆ మజ్జిగని అందరికీ పంచండి. అంతేకాకుండా అన్నదానాది కార్యక్రమాలు చేయండి. అతిథులకి, అభ్యాగతులకి, ముఖ్యంగా బ్రాహ్మణులకి, అవసరమైతే ఎవరికైనా కానీ
వస్త్రదానము చెయ్యాలి. వస్త్రదానము కూడా కాటన్దే అయి ఉన్నది అని చెప్పబడి ఉంది. ఎందుకంటే ఎండాకాలంలో శరీరానికి కప్పుకునేది వస్త్రం. ఆ వస్త్రము చల్లనిదై ఉండాలి. కాటన్ అయితే చల్లగా ఉంటుంది కదా. కాబట్టి కాటన్ వస్తువులు, పత్తితో చేసినటువంటి ఈ సంబంధించినటువంటి వస్త్రాలని దానం చేయాలి ఎవరికైనా కానీ. దానివల్ల కొంత వేడి నుంచి తగ్గించుకుంటాం. ఇక గంధాన్ని అందరికీ వేయాలి. ఎందుకనంటే గంధము లేపనం ద్వారా శరీరము చల్లబడుతుంది అని మనకు శాస్త్రం. కాబట్టి గంధము లేపనం చేయడము. అలాగే మనిషికి ప్రధానంగా కంబళ్ళు దానం చేయాలి ఈ వైశాఖ పౌర్ణమి రోజున. దానివల్ల అపమృత్యు భయదోషం జరుగుతుంది. ముఖ్యంగా విసనకర్రలు, ఎందుకంటే గాలి ఆడదు కాబట్టి విసనకర్రలు దానం చేయాలి. తీపి వస్తువులు ఈ వైశాఖ పౌర్ణమి రోజున దానం చేయాలి. ఇవన్నీ చేయడం ద్వారా పుణ్యాన్ని సంపాదించుకుంటాము అని చెప్పవచ్చు. పరిహారాలు అట్లాగే ఈ వైశాఖ పౌర్ణమి అంటేనే ఎంతోమంది పూజలు చేస్తుంటారు. వివాహం ఆలస్యం అవుతున్నా, వివాహం కాని వాళ్ళకి, ఉద్యోగము రానిటువంటి వాళ్ళకి, అలాగే నిత్య జీవితంలో వచ్చే సమస్యల నివారణకి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో తెలియజేస్తారు. గురుగారు, ఇక పరిహార మార్గాల గురించి మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఉద్యోగ సమస్యలు ఉంటాయి, ఇంకా చాలా రకాల సమస్యలు, వివాహ సమస్యలు అంటూ ఉంటాయి. అలాగే నిత్య జీవితంలో ఎదురయ్యే రకరకాల సమస్యలకి పరిష్కారం కోసం మరి ఈ రోజు పౌర్ణమి రోజున ఏం చేసుకుంటే మంచిదంటారు? ముఖ్యంగా మన మహాభారత కాలం నాటి సమయాన్ని గనక చూసుకుంటే ధర్మరాజు ఈ వైశాఖ పౌర్ణమి రోజున పితృదేవతలకి తర్పణము, పిండ ప్రదానాల కార్యక్రమాలు జరిపించి సముద్ర స్నానము చేసినాడు. తద్వారా అతని జీవితంలో సుస్థిరమైనటువంటి స్థితి కలిగింది అని చెప్పి మనకు మహాభారతంలో తెలియవస్తుంది. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో సముద్ర తీరము ప్రాంతము దగ్గరగా ఉన్నవాళ్ళు లేదా నదీ తీరం దగ్గరగా ఉన్నవాళ్ళు ఇంట్లో తర్పణాది కార్యక్రమాలు, వీలైతే పిండ ప్రదాన కార్యక్రమాలు జరిపించుకొని నదీ స్నానము కానీ సముద్ర స్నానము కానీ చేసినట్లయితే తప్పకుండా పితృదేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఈ రోజున వీక్షించే ప్రేక్షకులు గమనించండి, మీరు కానీ మీ పిల్లలు కానీ పొందినటువంటి విజయాలు, వేల కొలది లక్షల కొద్ది జీతాలు, అద్భుతమైనటువంటి గొప్ప భవంతులు, కార్లలో తిరిగే యోగం ఉంది అనంటే మీ జాతకమో మీ పిల్లల జాతకమో కాదు, మీ తాత ముత్తాతలు ధర్మాన్ని పాటించి వాళ్ళ యొక్క అనుగ్రహం చేత ఇంత గొప్ప మహదైశ్వర్యాన్ని ఈరోజు పొందుతున్నారు. దీంతో పాటే సమానంగా కొంతమంది ఇబ్బందులు పడుతున్నారు. ఏ ఇబ్బందులు పడుతున్నా జాతకంతో సంబంధం లేకుండా పితృదేవత అనుగ్రహము, పితృశాప విముక్తి ఈ వైశాఖ పౌర్ణమి రోజున పొందినటువంటి వాళ్ళకి సమస్తమైనటువంటి శుభములు కలుగుతాయి. పితృదేవతల అనుగ్రహంతో దేవతాశక్తి కంటే గొప్పదైనటువంటి వరాల్ని ఆ పితృదేవతలే మనకు అనుగ్రహిస్తారు. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, ఈ యొక్క తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాలలో ఏవైనా దుర్మరణాలు కనుక ఉన్నట్లయితే వాటిని ఆ ప్రభావం వల్ల పితృశాపాలు, స్త్రీ శాపాలు, గురు శాపాలు ఏర్పడతాయి. సర్పశాపాలు, దైవశాపాలు కూడా ఏర్పడతాయి. దీని ప్రభావం వల్ల జీవితంలో కుటుంబంలో శుభకార్యాలు ఉండవు, సంతానం కలగదు, ఇంటర్ క్యాస్ట్, ఇంటర్ రిలీజన్ మ్యారేజ్లు అవుతాయి. అలాగే అకాలంగా 60 సంవత్సరాల లోపల చనిపోవడం లాంటివి జరుగుతూ ఉంటుంటాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ ఆప్యాయతలు ఉండవు. ఎంత గొప్పగా పనిచేసినా నష్టమే తప్ప విజయం ఉండదు, లాభం ఉండదు. గొప్పగా బతికి చితికిపోయి బీదరికానికి చేరుకుంటారు. ఇటువంటి పితృశాప నివృత్తికి 11వ తారీఖు రోజున ఇక్కడ హైదరాబాద్ నుంచి బయలుదేరుతున్నాం. కర్ణాటకలో జరుగుతుంది. అక్కడ పితృదోష నివృత్తి జరిపించుకొని సముద్ర స్నానం చేయడం ద్వారా మీ పితృదేవతలు సంతోషిస్తారు. తద్వారా మీకు వాళ్ళకి దోష విముక్తి, మీకు జాతకరీత్యా సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారు. అలాగే మంచి ఉన్న చోట చెడు కూడా ఉంటుంది. కొంతమంది ఈ మధ్య 19 నక్షత్రాలలో జన్మించడం వల్ల పితృశాపాలు, స్త్రీ శాపాలు, సర్పశాపాలు వస్తున్నాయని చెప్పి శాస్త్రానికి అతీతంగా అబద్ధ ప్రచారం చేసి భయభ్రాంతులకి గురి చేసి జనాల చేత ఈ యొక్క పూజాది కార్యక్రమాలు అనవసరంగా చేయిస్తున్నారు. పోనీ సశాస్త్రీయంగా చేయిస్తున్నారంటే ఒక్క అరటిపండుతో, ఒక్క తమలపాకుతో ఈ విధంగా చేయించడం వల్ల శాస్త్రీయంగా జరగట్లేదు. కాబట్టి అటువంటి వారిన పడి మోసపోకుండా సశాస్త్రీయంగా జరిగించేటువంటి 2013 నుంచి నిజాయితీగా జరిపించేటువంటి మన కార్యక్రమంలో అవకాశం ఉంటే నమోదు చేసుకోండి, లేదా మీకు తోచిన విధంగా ఎక్కడైనా కానీ వెళ్ళండి. నిజాయితీగా మాత్రం మన దగ్గర జరుగుతుందని చెప్పవచ్చు. అవకాశం ఉన్న వాళ్ళు 10వ తారీఖు లోపల ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోండి. ఈ విధంగా మనము
ఈ జాతకరీత్యా వివాహ సమస్యల నుంచి బాధపడుతున్నటువంటి వాళ్ళకి ముఖ్యంగా గమనించుకున్నట్లయితేనమ్మా, అమ్మవారికి, లలిత అమ్మవారికి సంబంధించినటువంటి నవబోద్గడ్డ, మిశ్రి లేదా పటిక బెల్లం అని అంటారు. వాటిని చక్కగా దంచి ఆ పొడి చేసి, ఆ పొడిని నీటిలో వేసి, ఆ నీటితో ఈశ్వరుడికి కానీ అమ్మవారికి కానీ అభిషేకం జరిపించి, గన్నేరు పూలు, మల్లెపూలతో అర్చన గనక చేస్తే వివాహ సమస్యలు తొలగిపోతాయి. ఇక ప్రధానంగా లలిత అమ్మవారికి ఈ రోజున, వైశాఖ పౌర్ణమి రోజున చెరుకు రసంతో అభిషేకము జరిపించి తదనంతరం పులగం నైవేద్యంగా పెడితే ఉద్యోగ సమస్యలు తొలగిపోతాయి. అదేవిధంగా ఈశ్వరునికి చెరుకు రసంతో అభిషేకం జరిపించి జిల్లేడు పుష్పాలతో గనక అర్చన చేస్తే అద్భుతంగా కోల్పోయినటువంటి ఉద్యోగం లేదా నూతన ఉద్యోగం లభిస్తుంది. ఇక సందేహం లేకుండా జాతకరీత్యా, జాతకంతో సంబంధం లేకుండా నిత్యం ఎదురయ్యేటువంటి సమస్యలు ఉంటుంటాయి. అటువంటి సమస్యల నుంచి బయటపడాలనుకున్నప్పుడు ఆ పౌర్ణమి రోజున సూర్యాస్తమయం కంటే ముందు ప్రదోషకాల సమయం ప్రారంభం కాగానే ఆ అమ్మవారికి కానీ లేదా ఈశ్వరుడికి కానీ గంజి వార్చినటువంటి అన్నము, గోరువెచ్చగా ఉన్నటువంటి అన్నముతో అభిషేకము జరిపించి ఆ అన్నాన్ని నైవేద్యంగా ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి సమస్త విధమైనటువంటి శాంతులు కలుగుతాయి, ఉపద్రవాలు కుటుంబంలో తగ్గిపోతాయి, మనశ్శాంతి కలుగుతుంది అని మనకు శాస్త్ర ప్రమాణం చెప్పబడి ఉంది. అవకాశం ఉన్న వాళ్ళు ఇటువంటి కార్యక్రమంలో ఇంట్లోనైనా కానీ మీకు పురోహితుల చేత కానీ చేయించుకొని తరించవచ్చు. అలాగే మే 10వ తారీఖు రోజున శని త్రయోదశి కాబట్టి ఈ కుంభమీన, మేష, మిథున, కర్కాటక, సింహ, వృశ్చిక, కన్య, ధనుస్సు రాశులలో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమై శనీశ్వర హోమం, అఘోర పాశుపత మంత్ర హోమం, కాళీ హోమము మరియు ఈ సంబంధించినటువంటి విద్య, వివాహ, అనారోగ్య సమస్యల నివారణకి హోమాది కార్యక్రమాలు జరిపించి శక్తిపాతము చేయబడినటువంటి ఈ శంకరుంగలి మాలని కూడా మే 10వ తారీఖు రోజున జరిగే కార్యక్రమం ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ యొక్క గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. చాలా సంతోషం గురువుగారు. వైశాఖ పౌర్ణమి యొక్క విశిష్టతతో పాటుగా ఆ రోజు చేయవలసిన దాన ధర్మాలు, చేయాల్సిన పూజా విధానాల గురించి మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.